దళిత బహుజన సామాజిక వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆదరించాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళపతి విజయ్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన విజయ్ కుమార్కు స్థానిక ప్రజలు తీన్మార్తో పూలు జల్లుతూ ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ క్రిస్టోఫర్ అధ్యక్షత వహించగా పార్టీ అధ్యక్షులు దళపతి విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. आजा तीन बार वाइंचो కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లాకు సంబంధించి జిల్లా కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో ఉన్నటువంటి సభ్యులుగా అలాగే మైనారిటీ సెల్కి ఇన్ఛార్జిగా ఉంటూ ఎన్ క్రిస్టోఫర్ గారు, వారి బృందం, మిగిలినటువంటి ప్రతినిధులు, అధికార ప్రతినిధులు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి ఈ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా జరిపించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఒక సభను కూడా నిర్వహించుకుంటూ ఈరోజు రాజకీయంగా ప్రజలకు ఇవ్వవలసినటువంటి చేస్తున్నాయా లేక వీరిని వాడుకుని వదిలేస్తున్నాయా అనేటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ సభలో చర్చించడం జరుగుతుంది. పేద వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు వారికి రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులు కానీ, అందవలసినటువంటి రాయితీలు కానీ, అభివృద్ధిని కానీ ఈ పెత్తందారుల పార్టీలు చేయడం లేదు. వాళ్ళు కేవలం ఆధిపత్యం కోసం అరులు చాచటం తప్ప వీరి యొక్క జీవన గమనం గురించి కానీ, వీరి యొక్క జీవన భృతి గురించి కానీ, వారి యొక్క ఎదుగుదల గురించి కానీ వారు పట్టించుకోవటం లేదు. ఇలాంటి పరిస్థితిలో పేదల తరపున నిలబడటానికి, పోరాడటానికి, ప్రశ్నించడానికి, పేదల జీవితాలను మార్పు చేసి అధికారంలోకి అడుగు పెట్టడానికే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈరోజు కాకినాడ జిల్లాలో కూడా కార్యాలయాన్ని ఓపెన్ చేసుకుంటూ ఉన్నాము. ఈ పార్టీ ద్వారా పేదలను రాజ్యాధికార సాధన దిశగా నడిపించాలన్నదే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. ఎన్నికల కోసం వచ్చిన పార్టీ కాదు, జనం కోసం వాళ్ళ యొక్క నడిపించడం అనేటువంటిది చేయడం కోసం అన్ని జిల్లాల్లో కూడా కార్యాలయాలు వస్తాయి. ఒక నెట్వర్క్ డెవలప్ చేసుకుని గ్రామ స్థాయి వరకు ఒక వ్యవస్థగా ఈ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఈరోజు కాకినాడలో ఈ కార్యాలయం ప్రారంభం చేసుకుంది. చాలా చాలా లిమిటెడ్ ఓట్స్ వచ్చాయి. అదే మేము అప్పుడు పార్టీ పెట్టి నెల రోజులు అయింది. పార్టీ పెట్టిన నెల రోజులకే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. సో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పోటీ అనేటువంటిది అయితే చేయాలనేటువంటి దృక్పథంతో రెండు పార్టీలుగా రాష్ట్రం ఉన్నా కూడా మన ప్రయత్నం మనం మానకూడదని మొదలు పెట్టాము. ఈ ప్రయత్నం మంచి ఫలితం సాధించాలంటే రాబోయేటువంటి ఎన్నికల కోసం జనాన్ని సిద్ధం చేసి ఈ పార్టీ ద్వారా ఎలాంటి మేలులు జరుగుతాయనేటువంటిది తెలియజేసి తద్వారా అధికార సాధన దిశగా వెళ్ళాలనేది ఈ పార్టీ యొక్క లక్ష్యం.